ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇది స్టాండ్ ఫ్యాన్. నా దగ్గరికి రిపేరింగ్కు వచ్చింది. ఇది ఆన్ కావట్లేదు. ప్లగ్లో సెట్ చేసి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ స్విచ్ను ఆన్ చేస్తే తిరగట్లేదు. ఒకసారి ప్లగ్ తీసి ఏం జరిగింది అనేది చెకింగ్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇది కేవలం ప్రైమరీ చెకింగ్ కొరకు మాత్రమే తీసిన వీడియో. ఇందులో ఎటువంటి రిపేరు చేయలేదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. బేస్ స్టాండ్ నుంచి కంట్రోల్ ప్యానెల్, కంట్రోల్ స్విచ్ ప్యానెల్ను బయటకు తీయటం జరిగింది. ఆ బేస్ స్టాండ్ను పక్కన పెట్టుకొని పైన ఏదైతే ఉందో స్విచ్ కంట్రోల్ ప్యానెల్ను చెక్ చేద్దాము. గ్రిల్ క్లాంప్ సెట్ను ఆ విధంగా ఊడబీకాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రంట్ ఉన్న గ్రిల్ని తీసి పక్కన పెట్టాలి. బ్లేడ్ లాక్ నట్ను ఆపోజిట్ తిప్పాలి. అలా తిప్పాలి ఫ్రెండ్స్. ఆపోజిట్ తిప్పితే బ్లేడ్ లాక్ నట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత బ్లేడ్స్ని తీసివేయాలి. ఆ తర్వాత బ్యాక్ గ్రిల్ లాక్ నట్ ఉంటుంది. బ్యాక్ గ్రిల్ లాక్ నట్ దాన్ని ఓపెన్ చేసేయాలి. ఆ గ్రిల్ని తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మోటార్ బ్యాక్ కవర్ ఉంటుంది. ఆసిలేటింగ్ బటన్ను ఓపెన్ చేశాక మోటార్ బ్యాక్ కవర్ను క్లిప్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్ దానికి. ఓకే, మోటార్ బ్యాక్ కవర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ప్రైమరీ చెకింగ్, అంటే ఫ్యాన్ నడవట్లేదు కాబట్టి ప్రైమరీ చెకింగ్ ఎలా చేయాలో అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ప్లగ్ అది చూడండి. ఫస్ట్ ప్లగ్లో పెడదాము. ప్లగ్లో పెట్టిన తర్వాత స్విచ్ చేసిన తర్వాత ఏదైతే వైర్ కనెక్ట్ క్లాంప్ ఏదైతే ఉందో అక్కడ స్మాల్ క్లాంప్ కనపడుతుందండి. అన్ని వైర్లు ఫిట్టింగ్ చేసి ఉన్నాయి. ఆ క్లాంప్లో ఏమైనా పవర్ సప్లై వస్తుందేమో టెస్టర్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఏ లైన్లో కానీ కరెంట్ రావట్లేదు, అంటే ఇక్కడికి పవర్ సప్లై రావట్లేదు అంటే ఫ్యాన్ మోటార్ ఓకే ఉన్నది అనుకోవచ్చు. ఎక్కడ కూడా పవర్ సప్లై లేదు. ఏ ఫ్యాన్కైనా ప్రైమరీగా చెకింగ్ చేసుకోవాల్సింది. అది నడవట్లేదు అంటే వైర్ కనెక్ట్ క్లాంప్లోకి సప్లై వస్తుందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవాలి. ఎవరైనా అలాగే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడికి సప్లై రావట్లేదంటే నెక్స్ట్ స్విచ్ కంట్రోల్ ప్యానెల్, స్టాండ్ ఫ్యాన్ స్విచ్ కంట్రోల్ ప్యానెల్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ను ఓపెన్ చేయాలి. చూడండి, మళ్ళీ సెకండ్ టైం పెట్టి పవర్ ఇచ్చి చెక్ చేసినా కానీ అది రన్ కావట్లేదు. అంటే స్విచ్ కంట్రోల్ ప్యానెల్ సెట్ ఏదైతే ఉందో
స్పీడ్ కంట్రోల్ స్విచ్ ప్యానల్ను మనం ఓపెన్ చేసుకోవాలి. అక్కడికి సప్లై రావట్లేదు. ఇప్పుడు మన ముందున్నది స్పీడ్ కంట్రోల్ స్విచ్ ప్యానల్ ఏదైతే ఉందో, లేదా స్పీడ్ కంట్రోల్ స్విచ్ సెట్, ఆ సెట్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా దేనికైనా ఒక 6 స్క్రూస్ లేదా 8 స్క్రూస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాటిని రిమూవ్ చేసుకోవాలి. ఏ ఫ్యాన్కైనా టేబుల్ ఫ్యాన్ కానీ స్టాండ్ ఫ్యాన్ కానీ దాని యొక్క మెయిన్స్ కార్డ్ని పవర్ ప్లగ్లో పెడతాము. పెట్టిన తర్వాత అది నడవకపోతే మొట్టమొదటి చెక్ చేయవలసింది టేబుల్ ఫ్యాన్ కానీ స్టాండ్ ఫ్యాన్ కానీ మోటార్ బ్యాక్ కవర్ను ఓపెన్ చేసి అక్కడున్న వైర్ కనెక్టర్ క్లాంప్ ఏదైతే ఉందో ఆ క్లాంప్లో అసలు సప్లై వస్తుందా లేదా అని ఫస్ట్ చూసుకోవాలి. ఏ ఫ్యాన్ అయినా అంతే, ఎవరు చూసినా అక్కడే చూడాలి. ఆ తర్వాత మాత్రమే స్పీడ్ కంట్రోల్ స్విచ్ ప్యానల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇప్పుతున్నటువంటిది సెకండ్ టైం, దీన్ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసేటప్పుడు ఈ బేస్ అండ్ ఈ సెట్కి మధ్యలో ఉన్నటువంటి క్లాంప్ నట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టుకోవాలి జాగ్రత్తగా. స్విచ్ సెట్ దీంట్లో ఉంటుంది, ఓన్లీ స్విచ్ సెట్ మాత్రమే. కొన్ని ఫ్యాన్లకు కండెన్సర్ కూడా ఇక్కడే ఉంటుంది, కొన్ని ఫ్యాన్లకు కండెన్సర్ మోటార్ దగ్గర ఇస్తారు. ఇక్కడ కేవలం కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. మెయిన్స్ కార్డ్ కనెక్షన్ డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత 4 వైర్లతోటి లోపలికి కనెక్షన్ పోతుంది. చూద్దాం పవర్ పెట్టి. చూడండి, రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైరు సప్లై ఉన్నది, అంటే టెస్టర్ వెలుగుతున్నది. అంటే ఇక్కడ మెయిన్స్ కార్డ్ బాగానే ఉంది, అంటే సప్లై ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి వైర్ కనెక్ట్ క్లాంప్ దగ్గరికి సప్లై పోవట్లే. అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది. ఇక్కడ నుంచి అక్కడికి సప్లై పోవట్లేదంటే ఈ స్పీడ్ కంట్రోల్ స్విచ్ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ సెట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. టెక్నీషియన్స్ కాని వారైతే దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్కు తీసుకువెళ్తే వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు. టెక్నీషియన్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు సిరీస్ వైర్ పెట్టి సపరేట్గా డైరెక్ట్ చెకింగ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుగుతుంది. అంటే ఇక్కడ బేసికల్లీ స్పీడ్ కంట్రోల్ స్విచ్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ ఫెయిల్యూర్ అయింది. అది చేంజ్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది.
ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడ్డా, ఎడ్యుకేషన్ పర్పస్ ఏమాత్రం ఒక చిన్న పాయింట్ దొరికినా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఆ స్పీడ్ కంట్రోల్ స్విచ్ సెట్ చేంజింగ్ చేస్తే సమయం ఎక్కువ అయిద్దని డైరెక్ట్ చేంజ్ చేశాను. అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక తేడా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూపించిన ఫ్యాను బ్లేడ్ సెట్ ఏదైతుందో రెడ్ కలర్ ఉంది, ఇక్కడ వైట్ కలర్ ఉంది. ఆ బ్లేడ్ సెట్ పల్సగా ఉన్నది ఫ్రెండ్. కంపెనీ నుంచి వచ్చినటువంటి బ్లేడ్ సెట్ పల్సగా ఉంది. దానివల్ల సౌండ్ వస్తుంది లేదా వైబ్రేటింగ్ వస్తుంది. ఆ రెడ్ కలర్ బ్లేడ్ సెట్ తీసేసి హెవీ బ్లేడ్ సెట్ అక్కడ వేశాను. మీరు కూడా ఆ పని చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలాంటి పతలా బ్లేడ్ సెట్ వస్తే తీసి హెవీ బ్లేడ్ సెట్ వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతసేపు ఈ వీడియోను వీక్షించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.